విశాఖను గ్రీన్ సిటీగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొలిశెట్టి పర్యావరణం పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నామని, గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థకు ₹1,00,000 విరాళాన్ని అందించారు. పర్యావరణం పరిరక్షణకు సంస్థ చేసిన కృషిని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెట్లు పరిరక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి పొలిటికల్ పార్టీ వర్కర్స్, చాలా అన్ని పొలిటికల్ పార్టీ వర్కర్స్, ఎన్జిఓస్ అందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఈ హుదూద్ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించడానికి కష్టపడ్డారు. ఇప్పుడు చాలా వరకు విరిగిపడిపోయిన మొక్కలన్నీ క్లియర్ చేయడం వల్ల మిగతా బతికున్న మొక్కలు ఏమన్నది మనకు తెలుస్తుంది. మనకి ఆ బతికున్న మొక్కలను రక్షించుకునే కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. దానికి నాకు తెలిసిన ఎన్జిఓ సంస్థ విశాఖపట్నంలో గ్రీన్ క్లైమేట్ అనే ఒక ఎన్జిఓ సంస్థ ఉంది. వాళ్ళ ఛానల్ నుంచి ఈ పొల్యూషన్ కంట్రోల్ గురించి కష్టపడుతున్నారు. వాళ్ళకి నేను ఒక స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఏమంటే, బతికున్న మొక్కలు త్వరగా కోలుకోవాలంటే వాటి చుట్టూ ఉన్న అబ్స్ట్రక్షన్స్, కొద్దిగా సిమెంట్ కానీ తార్ కానీ ఉంటే వాటిని తీయాల్సిన కార్యక్రమం ఉంది. తీసి అక్కడ కొద్దిగా వాటరింగ్ చేస్తే వాటికి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి గాను లేబర్ ఖర్చుల నిమిత్తం నేను ఒక ₹1,00,000 చెక్కు గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి ఈరోజు ఇస్తున్నాను. నగరంలో ఉన్న హోర్డింగ్లు కాకుండా 3 జిల్లాల్లో ఉన్న హోర్డింగ్లని సొంతం చేసుకొని ఆ హోర్డింగ్ల మీద ఈ బాధితులు, సహాయం అందిన బాధితులకి